హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? ఇది వచ్చేసి న్యూ ఇయర్ డే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మా వాడికైతే ఇలా రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఈవెన్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా ట్రెడిషనల్గా వేసుకుంటూ ఉంటాడు. సో నేను ఇలాగే టెంపుల్కి వస్తాను, నాకు స్వెటర్ వద్దు, అది వద్దు, ఇది వద్దు అని చాలా ఏడ్చాడు, కొంచెంసేపు అల్లారు చేశాడు. సో ఫైనల్గా ఎలాగోలా ఒప్పించేసి ఇలా రెడీ చేసి తీసుకెళ్తున్నాను అండి. బాగా కూల్గా ఉంది. ఆ రోజు వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ 3-4 ఉందండి. సో ఇంకా బాగా చలిగాలి వస్తుందనేసి ఇలా స్వెటర్స్ అలా రెడీ చేసుకొని వెళ్తున్నాము. కారు కూడా పూజ అయితే చేయించలేదండి. మేము వేరే స్టేట్ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడం, సో ఇక్కడ వెదర్ సెట్ అవ్వకపోవడం ఇంకేలా అందువలన పెండింగ్ పడిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు అయితే చేపిస్తున్నాము. మేము వాటర్ బిట్ బాగా క్లీన్ చేసి తీసుకువెళ్దామనేసి రెడీగా పెడుతున్నామండి క్లీన్ చేయడానికి. బట్ బాగా కూల్గా ఉంది, ఇంకా కుదరలేదు. పైన అలా క్లీన్ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ జేషుకి మాత్రం చాలా ఇష్టం అండి ఇది పాయసం అన్నం అయితే. సో ఇంకా తన కోసం అనేసి ఇంకా స్వీట్ చేశాను. మమ్మీ కార్లో తింటాను తీసుకురా అనేసి ఇంకా కార్లో తీసుకెళ్తున్నాను. సో చూసారు కదండి, ఇదే అండి టెంపుల్. చాలా చిన్న టెంపుల్ అండి. మనకి ఇండియాలో లాగా ఒక్కొక్క టెంపుల్ అలా ఉండే కదా, సో అందరు స్వాముల లోపల పెడతారండి. సో మనలాగా గోపురాలు అలా ఉండవు, జస్ట్ ఇలా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఆర్గన్సస్ అనేది చిన్న స్టేట్ కదండి. సో మన వాళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఎనీవే బాగుందండి. సో ఇలాంటివి మిస్ అవ్వకుండా అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళటానికి బాగుంది. అండ్ ఇది వచ్చేసి బయట సైడ్ అండి. కార్ అయితే పూజ చేయించామండి. అండ్ ఇక్కడ కార్కి ఎలా పూజ చేయించుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.